హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గత వారం 10 రోజుల నుండి వార్తల్లో టీవీలలో వస్తున్న న్యూస్ పెగాసస్. మరి ఏంటి పెగాసస్ అంటే ఏంటి? పెగాసస్ గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. పెగాసస్ అనేది ఒక స్పైవేర్ అంటే మన సమాచారాన్ని కూడా మనకు తెలియకుండానే మన మొబైల్లో చొరబడి తీసుకోవడానికి ఉపయోగించే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఓకే, ఇది పెగాసస్. మరి పెగాసస్ అనేది ఒక ఇజ్రాయెల్ దేశానికి చెందిన NSO అనే ఈ పెగాసస్ను రూపొందించింది. మరి పెగాసస్ అంటే మీనింగ్ ఏంటి అసలు అంటే, ఇది ఒక యూనికార్న్ అంటే రెక్కల గుర్రం. తెలుగులో చెప్పాలంటే రెక్కల గుర్రం. ఒక రెక్కల గుర్రం అన్నట్టు, వింగ్డ్ హార్స్ పెగాసస్ అనేది. ఈ పెగాసస్ అనేది ఇప్పుడు 2021లోనే మనకు వినిపించిన న్యూస్ కాదు. ఇది 2016 నుండి మనకు ఈ పెగాసస్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది. 2019లో 2019లో కూడా యాపిల్ సంస్థ దీనిపైన ఒక న్యూస్ కాంప్లికేటెడ్ అయింది. ఏది ఈ పెగాసస్ అనేది మరి ఎలా చొరబడుతుంది? చొరబడటం వల్ల మన మొబైల్లో ప్రాబ్లం ఏంటి, అసలు ఎలా ప్రాబ్లం వస్తుంది అంటే, పెగాసస్ అనేది మన మొబైల్లో ఉన్న కెమెరాను, మైక్రోఫోన్ను అన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఈ స్పైవేర్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అలాగే మన మెయిల్స్ కానీ, మన మెసేజెస్ కానీ, చాటింగ్ కానీ, ఎన్క్రిప్టెడ్గా ఉన్న మెసేజెస్ కానీ, ఎన్క్రిప్టెడ్ అంటే రహస్య సంకేత భాషలో ఉన్న మెయిల్స్ను అండ్ మెసేజ్లను కూడా ఇది హ్యాక్ చేయగలుగుతుంది. అలాంటి స్పైవేర్ పెగాసస్. మరి ఇది ఎలా మన మొబైల్లోకి చొరబడుతుంది అంటే, మనకు ఏదైనా మెసేజ్ ద్వారా కానీ, ఏదైనా లింక్ వస్తే, అది వాట్సాప్లో కావచ్చు, జనరల్ మెసేజ్లో కావచ్చు, ఏ విధంగానైనా ఒక లింక్ వచ్చినప్పుడు ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకు పెగాసస్ స్పైవేర్ అనేది మన మొబైల్లోకి చొరబడుతుంది. చొరబడిన తర్వాత మనకు తెలియకుండానే అది కెమెరాను, మైక్రోఫోన్ను, మన కాల్స్ను, అలాగే మన వీడియో కాల్స్ను, మెసేజెస్ను అన్నింటినీ, మన లొకేషన్ కూడా, మనం షేర్ చేస్తున్న లొకేషన్ అలాంటివి కూడా అన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ప్రతి ఒక్కటి అది మనం పెగాసస్లో అది చూడగలుగుతుంది. పెగాసస్ స్పైవేర్ తన నియంత్రణలోకి తీసుకొని హ్యాక్ చేయగలుగుతుంది. మరి ఎందుకు ఈ పెగాసస్ అనేది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అంటే, ఈ పెగాసస్ అనే ఇజ్రాయెల్ సంబంధించిన NSO సంస్థ తను ఏమని వాదిస్తుందంటే, మేము అందరికీ పెగాసస్ అనే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను అందించము, ఒక ఓన్లీ ప్రభుత్వ సంస్థలకు మాత్రమే మేము ఇది అందిస్తాము, ఇది అమ్ముతాము. అమ్మిన తర్వాత దీనిపైన మాకు ఎటువంటి అధికారం ఉండదు. మేము దీంట్లో చొరబడి ఎవరికి సంబంధించిన హ్యాక్ గురైన వారిని మేము చూడలేము. అది ఎవరైతే విక్రయిస్తారో వారికి మాత్రమే దానిపైన పూర్తి ఆధీనంలో ఉంటుందని వాళ్ళు వాదిస్తున్నారు. ఓన్లీ ప్రభుత్వ సంస్థలకు మాత్రమే వాళ్ళు ఇది అమ్ముతారు. మనకు కామన్గా UAE, అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, దానికి మరియు గల్ఫ్ దేశాలకు కూడా ఈ ఇజ్రాయెల్ సంస్థ NSO సెక్యూరిటీ సంస్థ, సైబర్ సెక్యూరిటీ సంస్థ, ఇది ఆల్రెడీ వాళ్ళకు కూడా దీన్ని అమ్మింది. మరి మన దేశానికి, మన భారతదేశానికి, మన ఇండియాకు కూడా ఈ పెగాసస్ను అమ్మిందా లేదా
అనేది ఇంతవరకు మనకు తెలియని విషయం. దీనిపైన ప్రతిపక్షాలు మొన్నటి లోక్సభ సమావేశాలలో ఈ పెగాసస్ పైన చాలా చర్చలు జరిగాయి. చాలా వివాదంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోశాయి. మరి ఈ పెగాసస్ ద్వారా వారికి ఎందుకు అంతగా అంటే, ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నిఘా పెట్టడానికి, జర్నలిస్టుల మీద నిఘా పెట్టడానికి, ప్రముఖ నాయకుల మీద నిఘా పెట్టడానికి ఈ పెగాసస్ను అనే స్పైవేర్ను వాళ్ళు వినియోగించారని వీళ్ళు వాదిస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. విచారణ జరుగుతోంది ఇప్పుడు ఇప్పటికీ కూడా. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పెగాసస్ పైన. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయమని కోరగా నిన్న కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దానిలో స్పైవేర్కి సంబంధించిన ఈ పెగాసస్ సంబంధించి ఒక సైబర్ నిపుణుల కమిటీని మేము వేయడానికి మాకు అనుమతించమని సుప్రీంకోర్టును కోరింది. కానీ మరి ప్రభుత్వం ఈ పెగాసస్ను ఉపయోగించిందా లేదా అన్నది మాత్రం సందిగ్ధంలోనే ఉంది. దాని గురించి ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇంకా ఇవ్వలేదు. దానిపై కూడా సుప్రీంకోర్టు సీరియస్గానే ఉంది. ఇంకా ఇంతవరకు కూడా మీరు ఎందుకు దాచిపెడుతున్నారు అని చెప్పి సీరియస్గా సుప్రీంకోర్టు కూడా ఉంది. దానిపై ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి వేచి చూడాల్సిందే. అయితే ఈ పెగాసస్ వల్ల మరి మనలాంటి సామాన్య ప్రజలకు ఎటువంటి ప్రమాదమైనా ఉందా, ఎటువంటి థ్రెట్ ఉందా అంటే మనకు లేదని చెప్పవచ్చు. మనకు ఈ పెగాసస్ పైన ఎటువంటి థ్రెట్ అనేది లేదు. ఎందుకంటే ఈ పెగాసస్ స్పైవేర్ అనేది మన మొబైల్లోకి చొప్పించాలంటే కొన్ని $1 మిలియన్ ఖర్చు అవుతుంది. అంతగా మన పైన $1 మిలియన్ ఖర్చు పెట్టి మనల్ని వాళ్ళు హ్యాక్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అన్ని డాలర్ల ఖర్చు మన మీద పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మరి దేశమంతా మాస్గా అందరికీ కలిపి ఏమైనా హ్యాక్ చేస్తారంటే అలాంటి స్పైవేర్ అలాంటి ప్రోగ్రామ్ కాదు ఇది. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీద మాత్రమే ఈ స్పైవేర్ పెగాసస్ అనేది పనిచేస్తుంది. మాస్గా మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో అది పనిచేయదు. కాబట్టి మనకు సామాన్య ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదనే చెప్పొచ్చు. మరి ఎలా పెగాసస్ అనేది చొరబడుతుందని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వీడియో కాల్స్, ఫోన్ కాల్స్, చాటింగ్, మెసేజెస్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలా ఎన్నో లింకుల ద్వారా కూడా పెగాసస్ అనేది మొబైల్లో చొరబడుతుంది. మరి తర్వాత దీనికి నివారణ ఉపాయం ఏమైనా ఉందా? చొరబడిన తర్వాత ఏం చేస్తాం అంటే, పెగాసస్ చొరబడిన తర్వాత మనకి ఇంతవరకు అయితే దానిపైన సొల్యూషన్ అనేది లేదు. మన మొబైల్ మార్చడం తప్ప మరొక సొల్యూషన్ అయితే ప్రస్తుతానికి లేదనే చెప్పవచ్చు. సో ఇదండి ఇవాళ పెగాసస్ పైన మీకు నాకు తెలిసినంత వరకు కొద్దిగా వివరణ ఇచ్చాను. మరొక మంచి టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాతో టచ్లో ఉండండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.